అందరికీ నమస్కారం. నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, రాష్ట్ర గవర్నర్ గారు, నేటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్ని అయినటువంటి మా నాయకులు, కేంద్ర మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రులు పెద్దలు శ్రీ సోమన్న గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు, రైల్వే శాఖ గౌరవనీయులు జిఎం గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి గారు, అదేవిధంగా మా అన్న పొగొడితే అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది అన్నాడు, ఓడుకోవద్దు అన్నాడు, వేరే పార్టీ ఉంటే ఓడుకోవద్దు అన్నాడు. వారు మంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలా కార్పొరేటర్గా ఉన్నప్పుడు చాలా సహకరించినవి మా సోదరుడు మా అన్న శ్రీధర్ బాబు గారు దగ్గర పొగిడితే సరే ఇంతకుముందు అంటే ఇబ్బంది, ఇప్పుడు ఇబ్బంది లేదు, కొంచెం తగ్గింది. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు, విచ్చేసినటువంటి పెద్దలకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ తెలుసు, గతంలో రైల్వే పరిస్థితి ఏ విధంగా ఉండే, రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏ విధంగా ఉండే, ప్రస్తుతం ఏ విధంగా ఉందో అందరికి తెలిసిన విషయం. రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు లేకుండా, రైల్వే ట్రాక్ల మీద చెత్త చెదారతో నిండిపోయి, కనీసం టైర్స్ కానీ కంపు వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకు తెలుసు, ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా ఒక 3 విభాగాలను వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చి వాటిని అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని విషయం వాస్తవం. రైల్వేస్, ఏవియేషన్, దాంతోపాటు రోడ్లు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ 3 విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యంగా ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఒక విజన్, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 3 రంగాలను అభివృద్ధి చేస్తూ వీటి ద్వారానే మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో, అగ్రరాజ్యంగా చేరాలని లక్ష్యం అనుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ముఖ్యంగా రైల్వేస్ విషయంలో, ఏవియేషన్ విషయంలో, రోడ్ల విషయంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే కూడా కేంద్ర ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి కోసం 32,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందన్న విషయం వాస్తవం. కేవలం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం రైల్వేస్ కోసం నిధులు ఇచ్చింది. దాంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 730 కోట్ల రూపాయలను, నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 350 కోట్ల రూపాయలతోని ఆ స్టేషన్లను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. 5 వందే భారత్ ట్రైన్లు ఇష్టం. దాంతోపాటు అమృత్ పథకం కింద 2,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి ఈ దాదాపు 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ రంగంలో చూసినా కూడా ఇవాళ మనం అభివృద్ధి చేస్తున్నాం. ఇవాళ ఈ చెన్నపల్లి టెర్మినల్, నాకు ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది. మా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అప్పుడు ఎమ్మెల్యే ఉండే. ఈ చెల్లపల్లి రైల్వే టెర్మినల్తో నాకు ఆయన గొడవైంది. ఆయన అప్పుడు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఫోన్ చేసిన, ప్రభాకర్కి ఫోన్ చేసిన, చిన్న పని ఉందన్నా, నేను కార్పొరేటర్ను, కరీంనగర్ కార్పొరేటర్ను, సంజయ్ మారుతున్నాడు సార్, అర్జెంట్ రా అంటే హైదరాబాద్ వచ్చిన. ఈ హబ్సిగూడలో ఒక బేకరీలో కూర్చున్నాడు. నేను పోయి గంట సేపు అయింది. ఒక్క పోలీస్ స్టేషన్ కమిషనర్ గారు ఫోన్ చేయాలని చెప్పి అన్న, గంట సేపు నిలబెట్టినాను. ఈ నిలబెట్టి ముందర పెద్ద మ్యాప్ పెట్టుకున్నాడు. ఈ ప్రభాకర్కి బాగా అహంకారం వచ్చిందని చెప్పి అలిగిపోయినా నేను. పోయినాక మళ్ళీ 2 అవర్స్ అంతా ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి అర్జెంట్ రా అన్న, హైదరాబాద్ రానన్నా అని అలిగినా అని చెప్పి, లేదు బాయ్ సాబ్ మా దగ్గర చెల్లపల్లి టెర్మినల్ పెడుతున్నాం, మేము దానికోసమే చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాం, ఆ పెద్ద మ్యాప్ అదే, నువ్వు ఏ అనుకోకు తిట్టుకోకు జల్ది రా అంటే మళ్ళీ వచ్చినట్టు. అంటే నాకు ప్రభాకర్ నిలబెట్టించింది చెల్లపల్లి టెర్మినల్ రైలు. కాబట్టి అందుకే ప్రభాకర్ గుర్తొస్తూ ఉంటారు ఆ విషయంలో. కాబట్టి 430 కోట్ల రూపాయలతోని
ఇవాళ అత్యాధునికమైనటువంటి ఇలా టెర్మినల్ మనం ఏర్పాటు చేసుకుని నిజంగా చాలా సంతోషం. ఎస్టేటర్స్ కానీ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం. ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం సరే ఇంతో సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలన్నీ పక్కబెట్టి సహకరిస్తుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి పక్కా సిద్ధంగా ఉంది. ఇవాళ నేషనల్ హైవే కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాజ్పేయి గారి నేతృత్వంలో ఇలా చతుర్భుజి పేరుతోని నేషనల్ హైవేస్ నిర్మాణం చేపట్టాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ నేతృత్వంలో రైల్వేస్ కానీ ఏవియేషన్ కానీ ఇలా రోడ్స్ విషయంలో పక్కా సహకరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా నేషనల్ హైవేస్ కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. ఇలా గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. సిఆర్ఎస్ ఫండ్స్ కింద రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. కానీ ఏ రంగంలో చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రి గారు కలవడం జరిగింది. ఇంకా నిధులు తీసుకొస్తాం. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి పక్కా సహకరిస్తాం. ఆ దిశగా మనందరం కూడా రాజకీయాలకు అత్యంతంగా కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత బృహత్తర కార్యక్రమాన్ని ఇలా చర్లపల్లి టెర్మినల్ కార్యక్రమాన్ని ఇది దేశ స్వతంత్రం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ చరిత్రలో ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది ఎవ్వరు ఊహించలేదు. అటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మాకు సహకరించే ఆశీర్వాదం చేసినటువంటి మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రులు శ్రీ అశ్విని శ్రీవైష్ణవ్ గారికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.